చిరంజీవి తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చాలా వరకు షేర్ చేసుకున్నారు. మధ్యలో ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ప్రెజెంటర్ మోహన్ బాబుకు చిరంజీవికి మధ్య ఉన్న భేదాభిప్రాయాల గురించి సూటిగా ప్రశ్నించినప్పుడు చిరంజీవి మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అనుకునేలా తనకు మోహన్ బాబుకు ఎటువంటి శత్రుత్వం లేదని అంటూ ఆవేశపరుడు అయిన మోహన్ బాబు కొన్నిసార్లు అనాలోచితంగా చేసే కామెంట్లపై తాను గతంలో స్పందించవలసిన పరిస్థితి రావడంతో చాలా మంది తనకు మోహన్ బాబుకు మధ్య శత్రుత్వం ఉన్నట్లు భావించారని కామెంట్ చేశారు. ఇదే సందర్భంలో షాకింగ్ న్యూస్ మరొకటి బయటపెట్టారు. దాదాపు 30 ఏళ్లు టాలీవుడ్ లో తాను నడిచినప్పుడు తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు అలాగే కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయని, వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ తాను తన జీవిత చరిత్రని పుస్తకంలో రాయాలనే కోరికగా ఉన్నదని, కానీ అది ఎప్పుడు అనే విషయం ప్రస్తుతం తాను చెప్పలేనని తన కోరికను బయటపెట్టాడు. ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ టాలీవుడ్ సినిమా రంగం తనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చి తనను విపరీతంగా గౌరవించిందని, అయితే తాను రాజకీయాల్లో మట్టుకు తన తప్పు లేకపోయినా తాను చాలా మాటలు పడ్డాను అంటూ, ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో తనపై వచ్చిన నిందలు తనను ఎప్పుడూ వేటాడుతూనే ఉండటమే కాకుండా తనకు ఒక రాజకీయ చేదు జ్ఞాపకంలా ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.